ఎంతటి వాడికైనా అనుభవం పాఠాలు నేర్పుతుంది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాఠం నేర్చుకున్నట్లుంది. తాను మంచి పరిపాలన అందించాను, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంతగా నేను మంచి పనులు చేశాను, ఆర్థికంగా పేదవాడికి ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత సాయం నేను చేశాను. కాబట్టి పచ్చ మీడియా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, వాళ్ళు ఎంత తప్పుడు ప్రచారం చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మరు అని తనకు తాను భీష్మించుకొని కూర్చొని భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఏ స్థాయి మూల్యం అంటే ఇక అన్నింటినీ, సంక్షేమాన్ని కానివ్వండి, సుపరిపాలన కానివ్వండి, అన్నింటినీ డామినేట్ చేసేసింది ఈ విష ప్రచారం అనేది. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన దుర్మార్గం అని, అరాచకమని చేసినటువంటి ప్రచారం దెబ్బకి అన్నీ కొట్టుకుపోయినాయి. నిజమే, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమే చేశాడనేటటువంటి దానికి ప్రజల్ని తీసుకొచ్చారు, ఆ స్టేజ్కి తీసుకొచ్చారు. ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా కులం పనిచేయలేదు, మతం పనిచేయలేదు, ఏమీ పనిచేయలేదు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మరి ఆంధ్రప్రదేశ్లో నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి అంచనాలు వేశారు. కానీ ముస్లిం నియోజకవర్గాల్లో కూడా భారీ మెజారిటీలతోటి కూటమి అభ్యర్థులు గెలిచారు. దీనికి బేసిక్గా ఒక కారణం కూడా ఉంది. తెలంగాణ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉండటం వల్ల కానివ్వండి, అక్కడ మజ్లిస్ పార్టీ వల్ల కానివ్వండి, హిందూయేతర ఆలోచన విధానం, భావజాలం అక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అది వేళ్ళలోనూ లేదు. మత ప్రాతిపదికన ఓట్లు పడేటటువంటి పరిస్థితి లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ నోటాతో పోటీ పడే స్థాయిలో మాత్రమే ఉంది. 1 కన్నా తక్కువ శాతం మాత్రమే ఓట్లు దానికి పోలవుతాయి. ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ వక్ఫ్ బిల్లుని ఈ మధ్య లోక్సభలో ఆమోదించినప్పుడు తెలుగుదేశం పార్టీ జై కొట్టింది. తెలుగుదేశం పార్టీ ముస్లింలని బేఖాతరు చేస్తూ, భారతీయ జనతా పార్టీ తనకు ఎన్నికల్లో సాయం చేసింది కాబట్టి, తనతో పొత్తు కలవదు అనుకుంటే కలిసింది కాబట్టి, భారతీయ జనతా పార్టీతో పేచీ పెట్టుకుంటే తన కుర్చీకి ఇబ్బంది జరిగిద్ది అనేటటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఆ బిల్లుకి అనుకూలంగా ఓటు వేశారు. అయితే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వైఎస్ఆర్సీపీని కూడా తనకున్నటువంటి మీడియా బలం ద్వారా, తనకున్నటువంటి సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీ పైకి చెప్పేది ఒకటి, లోపల చేసింది ఒకటి. లోక్సభలో ఓట్లు వేశారు కానీ రాజ్యసభలో వ్యతిరేకించారు. ఇట్లా అచ్చోసినటువంటి అబద్ధాలు. మనం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారులే, వాళ్ళు ఎటు ఓట్లు వేయలేదు, వాళ్ళు ఎటు వ్యతిరేకించలేదు. కానీ వ్యతిరేకించినటువంటి వైఎస్ఆర్సీపీకి క్రెడిట్ రాకూడదు అనే దాంతో చాలామంది పచ్చ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాకుండా వివిధ ఛానళ్ళు ఉన్నాయి, యూట్యూబర్స్ ఉన్నారు, కందుల రమేష్, గుండు సూది, ఇలా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ లోక్సభలో ఓట్లు అనుకూలంగా వేసింది, ఇక్కడ వ్యతిరేకంగా వేసింది, ఇట్లా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు ఆ క్రెడిట్ ఎక్కడ వైసీపీకి వస్తుందని చెప్పేసి క్రెడిట్ రాకుండా ఉండటం కోసం మాట్లాడు. ఇంత భయం వాళ్ళకి ఎందుకంటే ఎన్నికలు 2024 ఎన్నికల పోలింగ్ జరగకముందు లోకేష్ గారు ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మీకు అందరికి గుర్తుందో లేదో నేను ఒకసారి రీకాల్ చేస్తున్నా. ఆ ఎన్డీటీవీలో ముస్లింలకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది కదా.
మీరు భారతీయ జనతా పార్టీతోటి ఏకీవిస్తారా, విభేదిస్తారా? డీమార్క్ అవుతారా అని చెప్పేసి అని అడిగితే, డీమార్క్ అవుతారా అని అడిగితే అతను ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా మేము డీమార్కే అవుతాం, సోషల్ జస్టిస్ ఈజ్ దేర్, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సోషల్ జస్టిస్కి కట్టుబడి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీకి నష్టం జరగకపోవచ్చు, కానీ ఈ రోజున ఈ పచ్చ మీడియా, ఈ సోషల్ మీడియా అచ్చోసినటువంటి అబద్ధాలు, నిరంతరం అసత్యాలే, నిరంతరం. ఒక్క రోజన్నా సరే నిజం చెప్తారంటే ఆ పేపర్లు తీస్తే 100 ఐటమ్స్ ఉంటే 70కి పైగా అసత్యాలే ఉంటాయి, అబద్ధపు రాతలే ఉంటాయి. సరే, వీటిని ఇక మనం ఎదుర్కోవాలంటే ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలనుకున్నాడేమో చంద్రబాబుని ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిల్ వేశాడండి. సుప్రీంకోర్టులో వక్ఫ్ బోర్డ్ బిల్లు ఏదైతే ఉందో, వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో ఆమోదించినటువంటి వక్ఫ్ బిల్లు సమర్థనీయం కాదు, అది మైనారిటీల ఆస్తుల జోలి వస్తుంది, మత స్వేచ్ఛను కొల్లగొడుతుంది, దీనిపై చర్యలు తీసుకోవాలి అని ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళటమే కాకుండా మిగతా పార్టీలకు ఆదర్శమయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిల్ వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఇతర కొన్ని కాంగ్రెస్ అనుకూల పార్టీలు కూడా కోర్టులో, కమ్యూనిస్ట్ పార్టీ అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, కోర్టులో పిటిషన్స్ వేయటం జరిగింది. ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలక ఎలా గిలగిల తన్నుకుంటుందో తెలుగుదేశం పార్టీ కోసమే భజన చేసేటటువంటి ఆ యూట్యూబర్స్ కావచ్చు, కొన్ని ఛానళ్ళు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, గిలగిల తన్నుకుంటున్నారండి. ఇప్పుడు ఏంటంటే నిన్నటిదాకా అబద్ధాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పైకే బిల్లును వ్యతిరేకిస్తుంది, మోడీ గారంటే భయంతో మరి అనుకూలంగానే ఓట్లు వేశారు అనే అబద్ధపు రాతలు రాసి ఉన్న వీళ్ళకి చాచి లెంప మీద కొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిల్ వేయటం ద్వారా ఇప్పుడు ఇది కూడా రాయాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేపర్లలో ఈ వీడియో నేను ఈ విధంగా చేయటం తప్పు అని నాకు నేనుగా క్షమాపణలు చెప్పాలి అంటే రేపొద్దున్నే ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది అనేటటువంటి వార్తని బ్యానర్ ఐటమ్గా ఇచ్చేటటువంటి దమ్ము, ధైర్యం వీళ్ళకుందా? ఇవ్వవుగాక ఇవ్వవు. వార్త జర్నలిజం రూల్స్ ప్రకారం రాయాలి కాబట్టి లోపల పేజీలు ఎక్కడో ఒక 4 ముక్కలు రాస్తారు. అది జరిగేది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం పాఠాలు నేర్పింది ఆయనకి. ఖచ్చితంగా వాళ్ళని అబద్ధాలు పోగు చేసి ప్రజల మనోభావాలను ఎప్పటికప్పుడు దెబ్బతీస్తూ ప్రజలను ఆందోళనలో ఉంచటమే లక్ష్యంగా పెట్టుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చెంపపెట్టులాగా, అంటే నేను ఇందాకే చెప్పాను, ఇప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది, ఉండి తీరుతుంది. ఏదైతే సంక్షేమ పథకాలను కూడా డామినేట్ చేసే విధంగా వాళ్ళ ప్రచారం అనేది దద్దరిల్లిందో, అదేవిధంగా
ఈ కూటమి ఐక్యతను కూడా డామినేట్ చేసే విధంగా మైనారిటీల ఐక్యత ఏదో ఒక రోజున తెలుగుదేశం పార్టీని చావు దెబ్బతీస్తుంది. నమస్తే.